గద్వాల మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. 37 వార్డుల్లో తన వర్గీయులకు కాంగ్రెస్ బీ ఫామ్లు ఇస్తానన్నారు. తన అనుచరులను గెలిపించుకునే బాధ్యత తనపై ఉంది అంటున్న కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి అహ్మద్ పాషా ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. మొన్నటి వరకు నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను అని చెప్పిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిన్న కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి అని పిలుపునివ్వడము ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఏంటి సార్, నిన్నటి ర్యాలీని మీ ప్రకటనని ఎలా చూడాలి? నేను కాంగ్రెస్ మద్దతుగా నిన్న ర్యాలీలో పాల్గొన్న మాట వాస్తవం. అలా కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి ఉంది. అలా ఈరోజు అభివృద్ధి చెందాలంటే గద్వాల నా ప్రజలు అందరూ నన్ను నమ్మి ఎమ్మెల్యేగా చేసినారు. అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం బాధ్యత నా మీద పెట్టినారు. అలా అభివృద్ధికి నేను ఏదో వేరే పార్టీలో ఉండి వాళ్ళకి మద్దతు ఇస్తే అలా అభివృద్ధి అనేది ఆటంకమవుతుంది. అందుకొరకు మా వాళ్ళకి మద్దతుగా నేను ర్యాలీలో పాల్గొన్నా. అదేవిధంగా వాళ్ళకి మద్దతుగా నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం గెలిపించడానికి 100% నా వంతు ప్రయత్నంలో ఎక్కడ లోపం లేకుండా ప్రయత్నం చేస్తాను. మొన్నటి వరకు నేను బీఆర్ఎస్లోనే కొనసాగానని చెప్పారు మీరు. ఆ తర్వాత స్పీకర్ తీర్పు కూడా అతను బీఆర్ఎస్లోనే ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయము మీ భవిష్యత్తుకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే తీసుకున్నారని అనుకోవచ్చా? నియోజక అభివృద్ధి బాధ్యతగా నేను పనిచేస్తా తప్ప పార్టీలతోన నాకు సంబంధం లేదు. ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్న పార్టీ ద్వారా మా నియోజక అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోన మా వర్గాన్ని మొత్తం కూడా ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే మీ వర్గీయులకి ఏ పార్టీ బీఫామ్ ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా కాంగ్రెస్ మమ్మల్ని నమ్మి మా వర్గాన్ని కూడా అండగా నిలబడింది. అంటే ఇప్పటికే ఇక్కడ మరో వర్గం ఉంది, మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ మేము అని చెప్పేసి ఇక్కడ సరితా తిరుపతికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు కూడా బీఫామ్స్ మాకు సగం ఇవ్వాలి, మా అభ్యర్థులను కూడా గెలిపించుకుంటాము, మా వర్గీయులు గెలిపించుకుంటాము అంటున్నారు. మీరేమో మొత్తం బీఫామ్స్ మీకే కావాలంటున్నారు. ఏంటి అసలు ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడాలి? ఇది మన కాంగ్రెస్ వర్గాలు పైన ఉన్న అధిష్టాన వర్గం కానీ నిర్ణయం తీసుకునే అవసరం ఉంది. గద్వాల నియోజకవర్గంలో భవిష్యత్తులో మా అందరి సహాయ సహకారాలు పార్టీకి ఉండాలంటే ఖచ్చితంగా మాకు అన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని కూడా కాపాడుకునండి. మిమ్మల్ని కూడా మీ పార్టీని కాపాడుకునే అవసరం మాకు వస్తుంది ఖచ్చితంగా. 37 వార్డులకు గాను బీఫామ్స్ మీరు ఎన్ని తీసుకుంటున్నారు, మరో వర్గంగా ఉన్నటువంటి వారికి ఎన్ని ఇస్తున్నారు? నాకు వర్గాలు వాళ్ళ గురించి నాకు ప్రత్యేకంగా ఏం తెలియదు. ఖచ్చితంగా నాకు 37 వార్డులు నాకు వస్తాయని పూర్తిగా నమ్మకంగా ఉన్నా. సో మొత్తం మీద గద్వాల మున్సిపల్ ఎన్నికల వేళ ఇక్కడ చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయని చెప్పేసి చెప్పవచ్చు. కృష్ణమోహన్ రెడ్డి నిన్న కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు తాము నిలబెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు బీఫామ్స్ కూడా ఖచ్చితంగా మొత్తం నేనే అందజేస్తాను, నా